ఎన్నాళ్ళు లీవ్ పెట్టారండి? ముందు ఒక 6 నెలలు పెట్టాను. ఇప్పుడు ఇంకా లీవ్లోనే ఉన్నారా? నేను వీఆర్ఎస్ తీసుకున్నాను. వీఆర్ఎస్ తీసుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత ఇంకా అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేలేండి. ఇంక ఇప్పుడు మీరు తీసుకోకపోతే ఇండస్ట్రీ ఇచ్చేస్తుంది వీఆర్ఎస్. ఇండస్ట్రీ ఇస్తుంది. భగవంతుడి దయ అలా ఉంది సార్. అందరూ ఆదరించారు బాగా. ఓకే. దిల్ రాజు గారు, అరవింద్ గారు, మైత్రి నవీన్ గారు, అన్నపూర్ణ వాళ్ళు, సురేష్ బాబు గారు, అందరూ భలే. అదే మొత్తం పరిశ్రమ అంతా ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు చాలా ఆదరించారు. ఏంటో విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఇది ఇక్కడ నాకు సద్గురు శివానందమూర్తి గారి యొక్క, నేను నవ్వుతూ మా ఆవిడతో అంటూ ఉంటాను, మా ఆవిడ కూడా గుర్తు చేస్తుంది, నువ్వు ఆయన తపశక్తి నుంచి రోజు ఆయన చెంచా నీళ్ళకి ఎంత నామి పోస్తున్నారేమో ఆయన సంపాదించిన తపస్సు అని అనిపిస్తుంటుంది. ఓకే. ఒకరోజు పృథ్వీ గారు కూడా మాట అన్నారు. 30 years ఇండస్ట్రీ అండి పృథ్వీ గారు. ఆయన అన్నయ్య అంటాను నేను. కలెక్టర్ గారు చాలామంది నటులు చనిపోయారు, ధర్మవరపు గారు, ఏవిఎస్ గారు, ఆవుతి ప్రసాద్ గారు, ఒక పెద్ద వ్యాక్యూమ్ మీకోసం క్రియేటివ్ రెడీగా ఉంది. ఏ రోజైనా మీరు పెద్ద నటు అయిన తర్వాత గర్వపడకండి, ఇది భగవంతుడు ఇచ్చిన ఒక దారిని భావించని చెప్పారు నాకు పృథ్వీ గారు. అయ్యో భలేవారండి. నాకు గర్వపడడానికి అసలు అవకాశం లేదు సార్. ఎందుకంటే నేనేమి ఒక మంచి జీవితం నుంచి వచ్చాను. నేను ముఖ్యమంత్రులతో మంచి ప్రధానమంత్రి, అంటే నేను విజ్ఞాన భవన్లో కూడా ప్రైమ్ మినిస్టర్ ముందు పవర్ పాయింట్ ఇచ్చి వచ్చిన మనిషిని. ఓకే. ఐ వాజ్ అవార్డెడ్ ది బెస్ట్ ఆఫీసర్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2013. సో మంచి జీవితం చూశాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఉపాధి హామీ పథకం మీద ఎన్నో నేషనల్ ఫోరమ్స్లో ఎలోక్వెంట్గా మాట్లాడాల్సి వచ్చింది. సో నా బలం బాగా మాట్లాడడం సార్ బయట జీవితంలో. అంటే నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఒక ఉద్యోగపరంగా నాతో గొడవ పడడానికి వచ్చిన వాళ్ళు కూడా నేను వారిని మాటలతో మభ్యపెట్టడం అన్నగాని ఏదో కన్విన్స్ చేయగలను. అదే ఆ మాటగారితనం కొంత ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఎక్కువ మాట్లాడిన ప్రమాదం. ఇక్కడ ఆ మాటగారితనం ఎక్కువ కూడా చూపించకూడదు. ఇక్కడ దర్శకుడు ఏం చెప్తే అంతే మాట్లాడాలి. ఎలా మాట్లాడమంటే అలాగే మాట్లాడాలి. నేను చాలా తెలివైన వాడిని, నేను అమృతం కురిసినాథ్ చదివాను, మహాప్రస్థానం చదివాను అంటే కుదరదు. దర్శకుడు కలగన్న పాత్ర, దర్శకుడి యొక్క జీవితం సినిమా, అతని వ్యక్తిత్వమే సినిమా, అతని సంస్కారమే సినిమా. నువ్వు ఆ షోలోకి వెళ్ళాల్సిందే. ఇక్కడే మీకు మొన్న పెదకాపు సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. అవును చూసాను. దాంట్లో నాకు బుల్లెబ్బాయి అని ఒక డీగ్లామరైజ్డ్ రోల్ ఇచ్చి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా ముక్తకంఠంతో ఒక మాట చెప్పారు నాకు, నువ్వు నెక్స్ట్ మెట్ ఎక్కావయ్యా అని. సో ఆ సినిమా షూటింగ్ టైంలో నాకు చోటా నాయుడు గారు, నాకు అన్నయ్య అని పిలుస్తాను, చోటకి నేనంటే ఇష్టం అండి నాయుడు గారికి. ఎప్పుడు అనేవాడు ఆయన. అందరూ ఇప్పుడు జనరల్గా మనం రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు ఇలా వారి స్థానానికి వెళ్ళాలి చెప్తుంటారు అందరూ, వారిని ఆదర్శంగా పెట్టుకోండి అంతే కదా. ఇప్పుడు ఎవరైతే లైమ్ లైట్ లో ఉంటారో వాళ్ళే మనకి. అయితే నాకు చోట నూతన్ ప్రసాద్ గురించి చెప్తాడు, గొల్లపూడి మారుతి గారిని చెప్తారు. నువ్వు గొల్లపూడి గారిని, నూతన్ ప్రసాద్ గారిని ఆ షూ నీదంటాడు అని ఉంటున్నావు అవుతూ ఇట్లా. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఆ రోజు షూటింగ్లో, మొదటి రోజు షూట్లో ఏదో ఒక పొగాకు సీన్ ఉంటుంది. ఇబ్బంది ఏం పడలేదు కానీ నాది ఒక బాణీలో ఉంది, శ్రీకాంత్ గారి దానికి కొంచెం చూన్ అవ్వట్లేదు, నేను చిన్న ఏదో గ్యాప్ ఉంది. అప్పుడు చోట ఒక మాట చెప్పాడు, శ్రీకాంత్ తెలివైనవాడు, దర్శకుడు, దీన్ని విజువలైజ్ చేసుకున్నాడు, ఈ పాత్రలని ఫాలో అయిపో అన్నాడు. నేను ఎప్పుడు ఫాలో అవుతాను, సొంత పైత్యాలు ఏం చేయనండి, అవును అస్సలు చేయను. అయితే క్యాజువల్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. అంటే ఉదాహరణకి మీరు అశోకోణంలో అర్జున్ కళ్యాణ్ అన్న సినిమాలో, అవును, అమ్మాయికి అదే డబ్బులు ఉండవు, మార్కెట్కి వెళ్ళి బాగా ప్రైడ్తో బతికిన వాడు, లెగసీ ఉన్న ఫాదరు. కానీ ఆ టైంకి ఊళ్ళో పెద్ద కూతురు పెళ్లి కుదురుతుంది, సరుకులు కొనడానికి వస్తే వెతుక్కుని ఉంటాడు, ఆ సరుకులు చూస్తుంటాడు, ఎంత అయిందమ్మంటే 1700 అంటాడు. ఇక్కడ డబ్బులు ఉండవు, ఇలా చూసి ఏ సరుకు తీసేయాలి అని ఒక స్టేషన్లో కూతురు ఇలా భుజమే కొడుతుంది, కొడితే వెనక్కి చూసి ఏంటమ్మా అని, డబ్బులు ఇలా పెడుతుంది, ఓ 100 చాలమ్మా అని 100 తీసుకుని ఇచ్చేస్తే, ఏంటి నాన్న ఏంటి 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 ఏదో పరధ్యానంగా ఉన్నావు అంటే, ఆ డైలాగ్ మనం ఎంత డ్రామాగతం అని చెప్పచ్చు. అవును, అక్కడ అందరూ అంతే. అయితే నేను ఎలా అంటే, నాకు డైరెక్టర్ గారు కోలా రవికిరణ్ నాకు గౌరవం ఇప్పించిన దర్శకుడు ఇండస్ట్రీలో, నాకు గౌరవం వచ్చింది నా సినిమాతో, అశోకంలో అర్జున్ కళ్యాణ్. సార్ మీ పేరు పసుపులేటి రాంబాబు, మీరు అమలాపురం రాజమండ్రి మధ్యలో ఎక్కడో ఒక నాన్ బ్రాహ్మణ్ కులం మీది, మళ్ళీ ఎందుకంటే నేను కులపరంగా నేను బ్రాహ్మణ్ అండి, మళ్ళీ ఆ భాష తొంగి చూడకూడదని చెప్పాడు ఆయన నాకు. ఓ ఎంత గొప్ప ట్రైనింగ్ అంటే సార్, ఆ భాష తొంగి చూడకూడదని చెప్పాడు ఆయన. సో అది కరెక్ట్గా పసుపులేటి రాంబాబు అనేవాడిని ఆ కులానికి సంబంధించిన ప్రతినిధిగా ఆయన తీసుకుని ఆయన ఎట్లా మాట్లాడతాడు, ఏంటి అన్న పరధ్యానంగా ఉన్నా అంటే, ఏం లేదమ్మా ఆ వ్యాపారం చేసి అంత పాడు చేసాను, ఇవాళ మీ పెళ్లి టైం వచ్చేసరికి అప్పులు పాలైపోయాను, మరి రూపాయికి ₹10 కొంటే ఎత్తుకోవాల్సి వస్తుంది ఇంతే సార్, ₹10. అది నాకు సార్ నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, సినిమా హాల్లో ఇంటర్వెల్లో ప్రతి మిడిల్ క్లాస్ డాటర్ ఈ సీన్ కనెక్ట్ అయ్యారు, ప్రతి మిడిల్ క్లాస్ డాటర్. నాకే ఇప్పుడు మీరు అనగానే కళ్ళు ఒకసారి వ్యాపారం చేసి అప్పుల పాలైపోయినాం, అసలు మరీ బాధ అంటే, మరి రూపాయికి ₹10 కొన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది అంటాడు. ఇది నేను ఎంతైనా చేయొచ్చండి,
మెథడ్ యాక్టింగ్ పేరుతో సార్ అవును. తీయచ్చు, నాకు అవేం తెలియదు సార్. నేను ప్రపంచాన్ని చూసి వచ్చాను, నేను ఇలా మాట్లాడగలను. దర్శకులు ఆదరించి నన్ను గౌరవించి నన్ను ఆశీర్వదిస్తున్నారు, అక్కడ పని జరిగిపోతుంది. చాలా బాగుంటాయండి. ఆయన మారుతి గారు మంచి రోజులు వచ్చే సినిమాలో, ఇంద్రగంటి గారు నాకు 89 నుంచి స్నేహితుడు ఆయన. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు, తర్వాత విఎన్ ఆదిత్య గారు, వీళ్ళంతా మేమంతా ఒక సమకాలీకులం అండి. ఒక పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్స్కి అందరూ వచ్చేవాళ్ళం. ఎందుకంటే గారు నవ్వుతూ అంటారు, మీ అదృష్టం ఏంటంటే మీకు యాక్టింగ్ రాకపోవడం ఏంటంటే ఆయన. నిజంగా అది గొప్ప మాట అండి. గోదావరి యాక్సెంట్లు కానీ, నాకు అదృష్టం ఏంటి సార్, గోదావరి యాక్సెంట్కి నేను ఇప్పుడు రిప్రజెంటేటివ్ అయిపోయాను, కానీ నేను అన్ని భాషలు మాట్లాడగలను. ఇప్పుడు సర్కారీ నౌకరీ అనే సినిమాలో రాఘవేంద్ర గారు ప్రొడ్యూసరు, దాంట్లో నాకు తెలంగాణ భాష ఇచ్చారు. చాలా యాప్ట్గా చేశాను. మాట్లాడండి తెలంగాణ ఒకసారి. అట్లా చెప్పచ్చు. ఎలా అంటే ఆ రోజు అందులో డైలాగ్ చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు. ఏ గోపాల్, నువ్వేం తప్పు చేయలే, నువ్వు చేసినవని ఊరికి కలిసి వచ్చింది. అరే ఢిల్లీ నుంచి వచ్చిందా ఆ మెసేజ్ నీకు, నిన్ను పెద్ద సర్కార్ గుళ్ళలోకి తీసుకుంటారు, మన సర్పంచ్ గారు కూడా థ్యాంక్స్ చెప్పిన ఒక వాళ్ళు ఈ టైప్లో వెళ్తుంది సార్. బాగుంది. అంటే అక్కడ ఇంకా కొంచెం డబ్బు కరెక్షన్స్ ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. సో బికాజ్ నాకు రీజన్ ఏంటి సార్, నేను 2 పనులు చేస్తాను. ఫస్ట్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో 600 సంవత్సరాలు చదివాను. అబ్బా. సో నేను అద్భుతమైన తెలంగాణ మాట్లాడగలను. కానీ నేను మీకు చెప్పేది, ప్రతి మనిషిని కులం, ప్రాంతం, భాష ఇవన్నీ డిసైడ్ చేస్తాయి మనిషిని, అతని బిహేవియర్, బాడీ లాంగ్వేజ్తో సహా. అవి మళ్ళీ కమ్మేస్తూ ఉంటాయి. అవును. సో మళ్ళీ ఎవరు మన బయట తీయాలి. అవును. సో అలాగా నేను ఏం చేస్తాను సార్, నేను ఏమైనా ఇలా చెవులు షూటింగ్కి వెళ్ళే ముందే ఈ తెలంగాణ పొలిటికల్ స్పీచ్లు చెవులు పెట్టుకెళ్ళిపోతాను. ఓకే. అది ఇంక తిరుగుతూ ఉంటాయి మనసులో, అవి పట్టుకుని వెళ్ళిపోతాను సార్. ఏ కేసీఆర్ గారి స్పీచ్ వింటాను, చక్కగా అది విని వెళ్ళిపోతాను. కేసీఆర్ గారి పబ్లిక్ స్పీకింగ్ వింటాను. సో ఇంకా యాప్ట్గా తెలంగాణ పలుకుబడి ల్యాండ్ అవుతాయి. ఓకే. ఇట్లా అంటే ఛాలెంజింగ్. మన శివ నిర్మాణ గారు ఖుషి సినిమాలో మలయాళం వాడి పాత్ర ఇచ్చారు. అది ఎంత బాగుందో తెలియదండి, చిన్న వేషమే కానీ. చిన్న వేషం. నాకు శివ చాలా మంచి స్నేహితులైన మలయాళం వైజాగ్ కదా. వైజాగ్ అండి. మలయాళం వాడి వేషం తెలియదు నాకు. పొద్దున్నే వాళ్ళు ఎర్లీ షూట్ అంటే 6:30కి వచ్చామన్నారు. ఎలప్పి వెళ్ళాను, మంచి హౌస్ బోట్ ఇచ్చారు, చక్కగా వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ పొద్దున్నే 7 o'clock ఫస్ట్ షాట్, మీరు మలయాళం వాడన్నారు. నేను తమిళం మాట్లాడగలను, తమిళ యాక్సెంట్ రాగలను తెలుగు భాషలో. మలయాళం యాక్సెంట్ దొరకదు సార్. అవును, అది వేరే. శివ వచ్చి చెప్పారు, ఆయన ఇప్పుడు మీ పేరు కుంజప్పనండి, ఇక్కడ ఈ ఎలప్పిలో నా బోటే మంచి బోట్ అని, మీరు ఇది ఇర్రెలవెంట్గా హీరోయిన్లేమో కష్టంలో వస్తారు, మీ బోట్ ఎక్కుతారు, వాళ్ళతో విడిపోయే ముందు ఉంటారు, మీరేమో మీ పిచ్చివాడు వాగుతూ ఉంటారు మలయాళంలో. ఫస్ట్ ఒక గంట సేపు కుదరలేదు సార్. నేను రిక్వెస్ట్ చేశాను, బాస్ ఒక్క 1 hour టైం ఇవ్వండి శివ అంటే, ఒక 1 hour వదిలేశారు. నేను దృశ్యం 2 డైలాగులు పెట్టుకు విన్నాను మోహన్ లాల్ గారు. నా టెక్నిక్ అదే అండి. మీరు ఇప్పుడు తెలంగాణ మాట కేసీఆర్ గారు స్పీచ్ పెట్టేసుకుంటాను చెవులు, ఎవరు వి హనుమంతరావు గారు ఏదో ఒకటి ఓ స్పీచ్ పెట్టుకుంటూ షూటింగ్కి వెళ్ళి ముందు వినేయాలి. అదేలేండి. వినేస్తే ఇంకా అదే తిరుగుతుంటుంది ఆ పలుకుబడి. అని విని దృశ్యం పట్టుకున్నాను. నేను మా గోదావరి భాషకి మలయాళం భాషకి ఒక లింక్ కనిపెట్టుకున్నాను. మాకు ఏమన్నా లాంచ్ కాల్ లేదు, ఇలా ఆరోహణలతో వెళ్తుందండి గోదావరి భాష. అవును. నీకోసం నా కూతురు రోడ్డు మీద నిలబెట్టేయాలా అని పైకి కిందకి వెళ్తుంది. మీకు అశోకన్ అర్జున్ కళ్యాణ్. అవును. ఇవిడే ఎలప్పిలా కుంజప్పన్ బోట్ అన్న బెస్ట్ బోట్, ఇవిడే ఎలప్పి సారే సార్ అన్నాను, సారే ఇవిడే ఎలప్పిలా కుంజప్పన్ బోట్ అన్న బెస్ట్ బోటే అని పట్టుకున్నాను సార్. పాజులు ఉండవండి మలయాళం భాషలో. ఇవిడే ఎలప్పిలా కుంజప్పన్ బోటాన బెస్ట్ బోట్, పాజులు ఉండవు మలయాళం. చిక్కి ఫ్లోలో వెళ్ళిపోతుంది. అవును. ఇలా చిన్న కృషి, భగవంతుడి దయ, దర్శకుల యొక్క సపోర్ట్, అలా నాకు ఆ క్యాజువల్ అప్రోచ్ని బాగా అలవాటు చేసుకున్నాను. ఓకే. అంటే ఏం లేదు సార్, ఎవరైనా డైలాగ్ ఇచ్చిన వెంటనే కొన్ని బ్యాక్గ్రౌండ్ రీత్యా నాకు అద్భుతమైన ధారణ శక్తి ఉంది. మీరు ఏమైనా చెప్తే నాకు ఒక 10 పేజీలు ఇచ్చినా నాకు తొందరగా అదేలేండి, ఒక వేదఘోష విన్న ఊరి నుంచి వచ్చాను, అవగతం అయిపోయి నేర్చేసుకుంటాను తొందరగా. దర్శకులతో మాట్లాడుకోవడం, వారు చెప్పిన బాణీలు వెళ్ళడం. ఓకే. అప్పుడు కూడా సింప్లిఫై చేసుకుంటాను. నేనైనా ఎక్కువ చేస్తున్నానా, డైలాగ్ ఏమైనా పెంచి చెప్పుకుంటున్నానా, నాకు నేను ఒకసారి ప్రశ్నించుకుంటాను. ఓకే. ఇంకా టోన్ డౌన్ ఏమైనా చేయగలం, టోన్ డౌన్ చేయగలం. ఇది నిరంతరం ఆ స్పృహలో ఉంటాను.